హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఎస్క్యూఎల్ విత్ అజేష్. సో ఫస్ట్ క్లాస్లో మనము అరాకిల్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అరాకిల్ డెవలపర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అన్న టాపిక్ మీద ఈరోజు సెషన్ ఉంటుంది. సో మనము అరాకిల్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కనుక అరాకిల్ వెబ్సైట్ నుంచి అరాకిల్ ఫైల్ని డెవలపర్ టూల్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వెబ్ లింక్, దాన్ని యూజ్ చేసి చేయండి. లేకపోతే క్రోమ్లో అరాకిల్ డేటాబేస్ మనకు 3 ఫైల్స్ కావాలండి. ఒకటి వచ్చేసి అరాకిల్ డేటాబేస్, ఇంకొకటి వచ్చేసి అరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్. తర్వాత ఆల్రెడీ మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది విన్రార్, లేకపోతే దాన్ని కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సింది చెప్తాను. అరాకిల్ డేటాబేస్ 21 వర్షన్ ఇప్పుడు నడుస్తుందండి. మీరు 21 వర్షన్కి వెళ్ళండి. అరాకిల్ డేటాబేస్ 21 డౌన్లోడ్ ఫర్ విండోస్. మీరు విండోస్ అయితే విండోస్ అని కొట్టండి, మ్యాక్ అయితే మ్యాక్ అని కొట్టండి. సో నేను విండోస్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది చెప్తాను. ఓకే, సో మనకు ఈ విధంగా సెర్చ్ చేయగానే అరాకిల్ డేటాబేస్ 21.3 వెర్షన్లో మనకు కనిపిస్తుంది. విండోస్ 64-bit 21.3 DB హోమ్. సో ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ మనకు లైసెన్స్ టర్మ్స్ను క్లిక్ చేసేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనల్ని లాగిన్ అడుగుతుందండి. సో మీ దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసేసి మీ అకౌంట్ను మీరు క్రియేట్ చేసుకోండి. మెయిల్ ఐడి, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి 1 స్మాల్ లెటర్, 1 క్యాపిటల్ లెటర్, వన్ నెంబర్ అండ్ 1 సింబల్ ఉండాలి. సో అది ప్రొవైడ్ చేయండి. సో నేమ్, స్టూడెంట్, మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, జాబ్ అయితే జాబ్, కంపెనీ నేమ్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే కాలేజ్ నేమ్ ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి. సో క్రియేట్ అకౌంట్ అని కొట్టగానే మీకు మీ మెయిల్కి ఒక రెఫరెన్స్ లింక్ అనేది వెళ్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. సో మీకు మీ టైం వేస్ట్ కాకూడదని నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎస్క్యూఎల్ మాంజా అండ్ మాంజా 12 షిఫ్ట్ 12. సో M అండ్ Z క్యాపిటల్. సో నేను ప్రొవైడ్ చేసిన లాగిన్స్తో మీరు చేసుకోండి. లేదు అంటే జస్ట్ నేను లేదంటే మీరు ఓన్గా అయినా క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్ కేస్ ఈ క్రెడెన్షియల్స్ వర్క్ కాకపోతే డిస్క్రిప్షన్లో చూడండి, న్యూ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ప్రొవైడ్ చేసిన ప్రకారం క్లిక్ చేసేసి ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇలాగా లాగిన్ కొట్టగానే లాగిన్ అయిపోయి ఫైల్ కూడా మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇది 2.5 GB ఉంటుంది. సో దీనికి ఇన్స్టాలేషన్కి మనకు సిస్టమ్కు మెయిన్గా ఏం కావాలి అంటే కొంచెం సిస్టమ్ స్పీడ్గా ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది మీకు వర్క్ చేసుకోవడానికి. ప్లస్ క్వైరీస్ రన్ అవుతుంటే వెరీ స్పీడ్గా రన్ అవ్వడం కోసం మినిమం స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీరు ఒక 200 GB SSD అనేది మెయింటైన్ చేయండి. i3 8th జనరేషన్ అబోవ్ ఉండేలాగా చూసుకోండి. ర్యామ్ 8 GB ఉండేలాగా చూసుకోండి. సో అప్పుడు మీ సిస్టమ్ అనేది వెరీ స్పీడ్గా అవుతుంది. నాది ఇంటర్నెట్ స్పీడ్ వెరీ స్పీడ్ కాబట్టి 40 Mbps స్పీడ్తో డౌన్లోడ్ అయిపోతుంది. సో అనదర్ ఫైల్ వచ్చేసి దట్ ఈస్ ద డేటాబేస్ అండి. ఇంకొకటి వచ్చేసి ఎస్క్యూఎల్ డెవలపర్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి వచ్చేసి గూగుల్లో అరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ డౌన్లోడ్ అని కొడుతున్నాను. సో ఇలా రాగానే ఎస్క్యూఎల్ డెవలపర్ డౌన్లోడ్స్ అని ఉంది. దీంట్లో ఫస్ట్దే అండి, విండోస్ 64-bit విత్ JDK 11 ఇంక్లూడెడ్. సో JDK జావా డెవలపర్ కిట్ 11 అనమాట ఇది. సో అది ఇంక్లూడ్ చేసేసి ఉంటుంది. ఇంకొక సలహా ఏంటి అంటే మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే ముందే మీ సిస్టమ్ను ఓఎస్తో పూర్తిగా అప్డేట్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్స్ రన్ చేస్తే సమ్ ఫైల్స్ అనేది మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని ఇన్స్టాల్ చేసుకునే ముందే మీ విండోస్ని పూర్తిగా అప్డేట్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ మనకు డేటాబేస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎస్క్యూఎల్ డెవలపర్ని చేస్తున్నాను. డేటాబేస్ సపరేట్ అండి, డెవలపర్ టూల్ అనేది సపరేట్ అండి. ఇప్పుడు
డెవలపర్ టూల్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ సేమ్ పేజ్లో లాగిన్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు లాగిన్ అడగడం లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకు కావాల్సిన 2 ఫైల్స్ అనేది డౌన్లోడ్ అయ్యాయి. ఒకటి వచ్చేసి డేటాబేస్ అండ్ అనదర్ వన్ వచ్చేసి SQL డెవలపర్. సో మీ సిస్టంలో WinRAR లేకపోతే WinRAR కూడా డౌన్లోడ్ చేసుకోండి. WinRAR ఫైల్. సో మనము ఇవి జిప్ ఫైల్స్లో వచ్చి ఉంటాయి. ఈ జిప్ ఫైల్స్లో WinRAR డౌన్లోడ్. సో ఆ జిప్ ఫైల్స్ని మనము అన్జిప్ చేయడం కోసము ఈ టూల్ని యూజ్ చేస్తాము. WinRAR 6.22 ఇంగ్లీష్ 24 బిట్. ఓకే, సో ఇది కూడా జస్ట్ 3 MBనే ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్లలో డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్స్లోకి వెళ్తే చూడండి. సో నెంబర్ 1 వచ్చేసి ఇదండి, నెంబర్ 2 డెవలపర్, అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ వచ్చేసి WinRAR. ఫస్ట్ WinRARని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అయినా కూడా మళ్ళీ ఒకసారి మీకోసం అని ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ ఇది 1 మినిట్లోనే ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ డేటాబేస్ని అన్జిప్ చేయాలి. ఓకే, సో ఎక్స్ట్రాక్ట్ టు సి ఫోల్డర్. సి ఫోల్డర్లో మీరు ఒక 2 నేమ్స్ తీసుకోవాలి. ఈ నేమ్స్ వచ్చేసి కంపల్సరీగా వితౌట్ స్పేసెస్ ఉండాలి. నేను మాంజా అండ్ మెంటర్ అని తీసుకుంటున్నాను. సో నెంబర్ 1 రూల్, ఎటువంటి స్పేసెస్ ఉండకూడదు, ఎటువంటి సింబల్స్ ఉండకూడదు. ఓకే, ఓన్లీ నేమ్స్ ఉండాలి. అక్కడ అన్జిప్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది, అరౌండ్ 3 to 5 minutes వరకు వెయిట్ చేయండి. మోర్ దాన్ 5 minutes అయితే మీ సిస్టమ్ సపోర్ట్ చేయనట్టు. సో స్టాప్ చేసేసి మంచి సిస్టమ్ని తీసుకోండి. సో అన్జిప్ చేయడం అయిపోయింది డేటాబేస్ని. సేమ్ అలాగే SQL డెవలపర్ని కూడా మనం అన్జిప్ చేసేసుకోవాలి. సో అన్జిప్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ సి ఫోల్డర్లో నేను ఇందాక మాంజా అండ్ మెంటోర్ తీసుకున్నాను కదా, ఓన్లీ మాంజాలో మాత్రమే చేయాలి. ఓకే, ఇది కూడా మనకు అన్ప్యాక్ అవ్వడం అయిపోయింది. నెక్స్ట్ మనము ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది చూడండి జాగ్రత్తగా. సో మాంజాలో అన్జిప్ చేసుకున్నాను, మెంటర్లో అన్జిప్ చేసుకున్నాను. ఫస్ట్ హోమ్లో ఉండే సెటప్ ఫైల్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. ఎస్, సో స్క్రీన్లో కనబడుతున్న రేడియో బటన్స్ని మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్, నెక్స్ట్ ఎస్, డెస్క్టాప్ క్లాస్, నెక్స్ట్ యూజ్ విండోస్ బిల్ట్ ఇన్ అకౌంట్. ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి, లాస్ట్ ఆప్షన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ, ఎస్. సో ఈ స్టెప్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడండి. 4th స్టెప్ ఇది. ఈ 4th స్టెప్లో గ్లోబల్ డేటాబేస్ నేమ్ ఉంది కదా, ఇక్కడ సిస్టమ్ అని ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ORCL, పాస్వర్డ్ వచ్చేసి ORCL 2 times టైప్ చేయాలి. నెక్స్ట్, సో ఇది కంటిన్యూ చేయండి అని అడుగుతుంది. ఎస్. సో ఇదే ఫైనల్ స్టెప్ అండి. ఇన్స్టాల్ క్లిక్ చేయగానే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నియర్లీ 15 to 30 minutes వరకు ఉంటుంది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ని బట్టి. సో ఈ 15 minutes కాస్త వెయిట్ చేయండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో 80 to 84 దగ్గర కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏం కంగారు పడకండి, వెయిట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగర్ ప్రాసెస్ అండి. మనము SQL డెవలపర్ కూడా అన్జిప్ చేసుకున్నాం కదా, SQL డెవలపర్లో మనకు ఐకాన్ ఉంటుంది, దాన్ని డెస్క్టాప్లోకి పంపించుకుందాము. సో విండోస్ 11లో మోర్ ఆప్షన్స్, సెండ్ టు డెస్క్టాప్. సో డెస్క్టాప్ మీదకి వచ్చేసి ఐకాన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఎస్.
సో ఇది జావా అప్లికేషన్ కాబట్టి లోడ్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డేటాబేస్ డిటెక్టెడ్. ఎటువంటి డేటాబేసెస్ అనేది డిటెక్ట్ కాలేదు. సో మనము మాన్యువల్గా దీన్ని కాన్ఫిగర్ చేసుకుంటాము. కొన్నిసార్లు ఆటోమేటిక్గా అదే కాన్ఫిగర్ అవుతుంది. ఇన్ కేస్ కాకపోతే ఈ స్టెప్స్ తీసుకోండి. క్రియేట్ కనెక్షన్, నేమ్, మీ కనెక్షన్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఓకే, సో యూజర్ నేమ్ SYSTM అండ్ పాస్వర్డ్ ORCL. ఈ కంపల్సరీగా సిస్టమ్ ORCL మాత్రమే ఉండాలి. ఓకే, SYSTM ORCL ఇస్ ద పాస్వర్డ్. సేవ్ పాస్వర్డ్. సర్వీస్ నేమ్ వచ్చేసి SYSTM. ఓకే, సో టెస్ట్ మీద క్లిక్ చేయండి. సక్సెస్ అని వస్తుంది. మన కనెక్షన్ అనేది డేటాబేస్ SQL డెవలపర్ అనేది అరాకిల్ డేటాబేస్తో కనెక్షన్ అయిపోయింది. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత ఈ కనెక్షన్ నేమ్తో మనకు వర్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనము మన ప్రోగ్రామ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఈ SQL డెవలపర్ని ఏ విధంగా యూజ్ చేస్తాము, దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఏమి ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా వీడియో చూసి ఎంతమంది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నారో నాకు తెలియడం కోసం మీరు ఒక చిన్న లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.